హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అల్లరి యశో ఓల్గాస్. ముందుగా మన సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ 900 సబ్స్క్రైబర్ని రీచ్ చేసినందుకు. అలానే ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం నుంచి మీకంతా శుభం కలగాలి. అలానే ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోకి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ అనేది వస్తుంది. ఈ పవిత్రమైన పండుగ రోజు నుంచే వసంత ఋతువు అనేది ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ నూతన సంవత్సరంలో ఏప్రిల్ 9, 2024 మంగళవారం నాడు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగను జరుపుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉగాది పండుగ అనగానే టక్కున గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, అలానే పంచాంగ శ్రవణము. అందుకే ఉగాది పండుగ అయిన తొలి రోజున ఆలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితుల పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమైనా దోషాలు అలానే నివారణ ఉందా అనేది కూడా ఆ రోజు పూర్తిగా తెలుసుకుంటారు. ఇదిలా ఉండగా పండుగ రోజే పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, దానికి గల కారణం ఏమిటి, అలానే ఈ 2024-25 సంబంధించిన శ్రీక్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, అలానే ఈ రాశుల వారికి ఎలా ఉంది, ఏ రాశుల వారికి లాభం చేకూరుతుంది, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలానే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉగాది రోజున మనం తినే పచ్చడిలో 6 రుచులు మన జీవితానికి సంబంధించిన ముఖ్య విషయాలను వివరిస్తాయి. ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలి అనేది కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ పెడతాను, అది కూడా పూర్తిగా చూడండి. ఇప్పుడు మన ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని బట్టి ఏ రాశుల వారికి ఏ ఆదాయము, ఏ వ్యయాలు ఉంటాయి, అలానే ఏ రాశుల వారికి లాభాలు, ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి, పరిహారాలు ఏమిటి అనేది పూర్తిగా చూద్దాం. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఒక లైక్ కొట్టి మీ రాశి కూడా కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ చేయండి. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి అశ్విని, భరణి నక్షత్రాలు 1, 2, 3, 4 పాదాల్లో ఉండగా కృతికా నక్షత్రము 1వ పాదంలో ఉంది. వీరి ఆదాయము 8 అవ్వగా వ్యయం 14, అలానే రాజపూజ్యం 4, అవమానము 3. ఈ రాశి వారికి గురుబలం ఆశాజనకంగానే ఉంది. శని, రాహువు, కేతువుల ప్రభావం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వాహనము కొంటారు. గృహంలో శుభకార్యాలు జరుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిత్తశుద్ధితో శ్రమించిన కానీ ఆశించిన ఫలితాలు అనేవి పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపము, అకారణ కలహాలు, దూరపు బంధువులతో సంబంధాలు బలపడతాయి. తరచూ విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులను అపహరణకు గురవుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఉండకూడదు. ఉద్యోగస్తులు పని యందు ధ్యాస వహించండి. ప్రలోభాలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దు. నూతన వ్యాపారాల్లో కలిసొస్తాయి. సొంతంగా ఏదైనా చేయాలని ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి 2వ పంట నుంచి చాలా బాగుంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఈ మేషరాశి వారికి విదేశీ సందర్శనలు, తీర్థయాత్రలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించండి. తరువాత వృషభ రాశి. వృషభ రాశి వారికి నక్షత్రం 2, 3, 4 పాదాల్లో ఉండగా రోహిణి, మృగశిర నక్షత్రాలు 1, 2 పాదాల్లో ఉన్నాయి. వీరి ఆదాయము 2, వ్యయము 8 కాగా రాజ్యపూజ్యం 7, అవమానము 3 ఉంది.
ఈ రాశి వారికి అనుకూలతలు సామాన్యంగా ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు ఎక్కువగా ఉండాలి. అవకాశాలు అందినట్టే అంది జారిపోతూ ఉంటాయి. ఆత్మస్థైర్యంతో మెలగాలి. పట్టుదలతో యత్నాలు సాధించండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు, తరచూ కుటుంబంలో కలహాలు, మనశ్శాంతి లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. అయితే ఈ సంవత్సరము ద్వితీయార్థము అంటే నవంబర్ నుంచి కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. గృహ మార్పు కలిగిస్తుంది. సంతానానికి వివాహ ఉద్యోగ యోగం అనేది ఎక్కువగా ఉంది. శుభకార్యం ఘనంగా చేస్తారు. ధనలాభము వస్త్రప్రాప్తి ఎక్కువగా ఉంది. పెట్టుబడులు సంస్థల స్థాపనలకు దృష్టి సాధిస్తారు. పెద్దల ఆరోగ్యము కుదుటపడుతుంది. వ్యాపారుల్లో పురోగతి లభిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ ఉపాధ్యాయ స్థానచలనం అనేది ఉంది. విద్యార్థులకు ఆశించినంత ఫలితం ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగము, పదవులకు బాధ్యతను స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. స్థిరాచరాస్తులు వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. ధార్మిక విషయంపై దృష్టి సాధించండి. పరిచయాలు బంధుత్వాలు ఎక్కువగా బలపడతాయి. శనీశ్వరునికి తైలాభిషేకము, రాహుకేతువులకు పూజలు చేస్తూ ఉంటే ఈ రాశి వారికి ఆశించిన ఫలితాలు లభిస్తాయి. తరువాత మిథున రాశి. మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, అర్ధ పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉంది. వీరికి ఆదాయము వ్యయము 5 కాగా రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాలు మిశ్రమం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఏ విషయంలో కూడా తొందరపడొద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నాయి. నూతన పెట్టుబడులు కలిసి రావు. వివాహయత్నం ఫలిస్తుంది. వధూవరుల జాతక పొంతన అనేది ప్రధానంగా చూసుకోవాలి. దంపతుల మధ్య తరచూ కలహాలు కలగవచ్చు. సంతాన విషయంలో శుభ ఫలితాలున్నాయి. వాస్తుదోష నివారణ చర్యలు అనివార్యము. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకలు శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వస్తులాభము వస్త్రప్రాప్తి అనేది ఉంది. సొంతంగా ఏదైనా చేయాలి అనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. సంస్థల స్థాపకులు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవటం మంచిది. సంతాన వైఖరి ఇబ్బందులకు దారి తీస్తుంది. విజ్ఞతతో సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహంగా సాగుతాయి. గణనీయమైన అభివృద్ధితో అనుభవంతో గణిస్తారు. ఉద్యోగస్తులకు పదవి యోగం ఉంటుంది. ఉపాధ్యాయులకు స్థానచలనము, విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు ధర లభించకపోవచ్చు. చేతి వృత్తులు కార్మికులకు ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వారికి సూర్య భగవానుడి ఆరాధన, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి, అశ్లేష 1, 2 పాదాల్లో ఉన్నాయి. వీరి ఆదాయము 14, వ్యయము 2. అలానే రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 6. ఈ రాశి గురించి చూస్తే గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్న మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆదాయం బాగున్నా సరే సంతృప్తి అనేది ఉండదు. కార్యస్థితికి ఓర్పు అనేది ప్రధానము. ఓర్పుతో యత్నాలు సాధించండి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. సంస్థల స్థాపకులు అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. తరచూ ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఉండాలి. వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆలస్యం చేయకుండా ఉండాలి. దంపతుల మధ్య చీటికి మాటికి కలహాలు కలుగుతూ ఉంటాయి. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం అనేది లభిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆశించిన పదవులు దక్కవు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కష్ట సమయం అనే చెప్పాలి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది ఉంది. నూతన వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఉమ్మడి వ్యాపారస్తులకు ఇది శుభసూచకం. వ్యవసాయ రంగాల వారికి నిరాశజనకమనే చెప్పాలి. పంట దిగుబడి బాగున్నా ఆశించినంత మద్దతు ధర అనేది లభించదు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విదేశీ సందర్శకులకు పాస్పోర్ట్ వీసాలు మంజూరవుతాయి. ధార్మికత పట్ల ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు ఎక్కువగా అందిస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. శివారాధన, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి. సింహరాశి వారికి ముఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదము,
వీరి యొక్క ఆదాయము 2 కాగా వ్యయం 14 ఉంది. అలానే రాజ్యపూజ్యం 2, అవమానము 2 ఉంది. ఈ రాశి వారి గోచారం పరిశీలించగా ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, సమయానికి మించిన ధనం సర్దుబాటు కాకపోవటం వంటి చికాకులు ఎక్కువ ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి. రుణదాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. పనిలో అంతరాయాలు, బంధువులతో విభేదాలు ఎదుర్కొంటూ ఉంటారు. నగదు, విలువైన వస్తువులు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ శ్రీమతి వైఖరిలో ఆశించినంత మార్పు వస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధము కుదరకపోవచ్చు. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కృషితో, ఓర్పుతో, చిత్తశుద్ధితోనే విజయం అనేది సాధిస్తూ ఉంటారు. సంతానము, విద్యా విషయంలో ఒకంత నిరుత్సాహం తప్పదు. పత్రాల సవరణకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యము స్థిరంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు పదోన్నతిలకు స్థానచలనం అనేది ఉంది. అధికారులకు కింది స్థాయి సిబ్బందితో ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ప్రైవేటు సంస్థల ఉద్యోగులకు ఇది కష్టకాలం అనే చెప్పుకోవాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు సామాన్యంగానే సాగుతుంది. నూతన వ్యాపారులకు అస్సలు కలిసి రాదు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి అనేది ఉంది. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఉంది. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిరాశజనకంగానే ఉంది. సింహరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఈ రాశి వారికి ఆశించినంత ఫలితం కలగవచ్చు. తరువాత కన్యారాశి. కన్యారాశి వారికి ఉత్తర 2, 3, 4 పాదాల్లో ఉండగా హస్త, చిత్త 1, 2 పాదాలలో ఉన్నాయి. వీరికి ఆదాయము, వ్యయము 5 కాగా రాజ్యపూజ్యం 5, అవమానం 2 ఉంది. ఈ రాశి వారికి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం పొందగలరు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు, వాహనాలు అమర్చుకుంటారు. దీర్ఘకాలికంగా తీరని కోరికలు ఈ సంవత్సరం నెరవేరుతాయి. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సద్దుమణుగుతాయి. మీ ప్రమేయంతోనే శుభకార్యాలు నిత్యమవుతాయి. పత్రాల రెన్యువల్ ఆ లక్ష్యం తగదు. కొత్త పనులు ప్రారంభ సమయంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. శకునాలతో పట్టింపు లేకుండా మనోధైర్యంతో వ్యవహరించండి. ఆశించినంత పదవులు అనేవి దక్కకపోవచ్చు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే అనుకోవాలి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత అనేది అవసరం. అధికారుల తీరును గమనించి మెలగాలి. ఉపాధ్యాయులు తరచూ ఒత్తిళ్లకు గురవుతూ ఉంటారు. పెద్దల జోక్యంతో కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారుల ప్రోత్సాహం అనేది సాగుతుంది. నూతన పెట్టుబడులు చాలా అనుకూలంగా ఉంటాయి. పన్నుల చెల్లింపుల్లో ఆ లక్ష్యం తగదు. వ్యవసాయము, తోటల రంగాల వారికి సామాన్యంగానే ఉంటుంది. దిగుబడి బాగున్న మద్దతు ధర అనేది అంత సంతృప్తికరంగా ఉండదు. బిల్డర్ల ఆదాయం అనేది బాగుంటుంది. తరచూ ఆలయాలని సందర్శిస్తూ ఉంటారు. అసాంఘిక కార్యకలాపాలకు జోలికి అనేది వెళ్ళకూడదు. ఈ రాశి వారికి శ్రీ కనకదుర్గమ్మ, మల్లేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ సంవత్సరం అనేది శుభ ఫలితాలు చాలా బాగుంటాయి. తరువాతి తులారాశి. తులారాశి వారికి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు కాగా ఆదాయము 2, వ్యయము 8, రాజ్యపూజ్యం 1, అవమానము 5. ఈ తులారాశి వారికి వారి గోచార పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగానే ఉంది. ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. బంధుమిత్రులతో కలహాలు, తలపెట్టిన పనుల్లో చికాకులు ఎక్కువగా కలగవచ్చు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాలి. విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వస్తువులను ఉంచుకోవాలి. ఆహ్వానాలు, కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు. పట్టుదలతో శ్రమిస్తే ఉత్తమ విద్యావకాశాలు లభిస్తాయి. అవివాహితులకు శుభయోగం కలుగుతుంది. ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి లాభం కలిగిస్తుంది. అధికారులకు వేధింపులు, స్నానచలనం కలుగుతూ ఉంటుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తి ఇస్తుంది. మద్దతు ధర ఆశించినంతగా లేకపోయినప్పటికీ దిగుబడి బాగుంటుంది. వైద్యులకు, న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది. వ్యాపారుల్లో స్వల్ప నష్టాలు, ఆటుపోట్లు తప్పవు. హోల్సేల్ వ్యాపారులకు బాగుంటుంది. కళా, క్రీడా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వాహన, అగ్ని, ఇతరతర పత్రాలలో ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు. 3 నెలలకోసారి
శనికి తైలాభిషేకము, రాహుకేతువులకు పూజ చేస్తే ఈ తులారాశి వారికి శుభయోగం కలుగుతుంది. తరువాతి వృశ్చిక రాశి వారికి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నాయి. వారి ఆదాయము 8 కాగా వ్యయం 14 ఉంది. అలానే రాజ్యపూజ్యం 4, అవమానం 5 ఉంది. ఈ సంవత్సరము ఈ వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. సంకల్ప సిద్ధికి ఓర్పు, కృషి ప్రధానము. ఎవరిపైన ఆధారపడవద్దు, స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆదాయ వ్యయాలు అంచనాలు విరుద్ధంగానే ఉంటాయి. తరచూ చేబదుళ్ళు రుణాలు చేయవలసి వస్తుంది. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. స్థిరాస్తులతో వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. తరచూ శుభకార్యాల్లో పాల్గొంటారు. వాస్తు దోష నివారణ ఫలితాలు నిదానంగా కనిపిస్తాయి. పెట్టుబడులకు తరుణం కాదిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కీలక పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. ఉద్యోగస్తులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉగాది పథకాలు కలిగిస్తూ ఉంటాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. బిల్డర్సు అలానే కార్మికులకు ఆదాయం చేకూరుతుంది. వ్యాపారుల్లో గణనీయమైన పురోగతి లభిస్తుంది. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే ఎక్కువ లాభాలను చేకూరుస్తాయి. ఈ వృశ్చిక రాశి వారు విష్ణు సహస్రనామ పారాయణము అలానే కనకరాధ స్తోత్రములు చేస్తే ఈ రాశి వారికి మంచి శుభ ఫలితాలు అనేవి ఈ సంవత్సరం కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారికి మూల పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కాగా ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంది. వీరి ఆదాయము 11, వ్యయము 5 కాగా రాజ్యపూజ్యం 7, అవమానం 5 ఉంది. ఈ రాశివారు ధనుస్సు రాశివారు రంగాల వారికి యోగదాయకంగానే ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి. ఖర్చులు సామాన్యంగానే ఉంటాయి. సంకల్ప సిద్ధి లభిస్తుంది. వ్యవహారము జయముగానే ఉంటుంది. యత్నాలకు సన్నిహితులు సహకారం అందిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అవివాహితులకు శుభయోగంగానే ఉంటుంది. మీ చొరవతో మరొకరికి ఉద్యోగం లభిస్తుంది. గృహ మార్పు అనివార్యము. విలువైన వస్తువులు నగదు అపహరణకు గురవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దంపతుల మధ్య సభ్యత, గృహంలో ప్రశాంతత అనేది నెలకొంటాయి. స్థిరాస్తుల కొనుగోలుకు అనుకూలంగా ఉంది. దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్తులకు పదవి యోగం ఉంది. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ వస్తుంది. పదవులు సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యవసాయ రంగాల వారికి రెండో పంట ఆశించినంత దిగుబడి వస్తుంది. పంటకు తగిన మద్దతు ధర పొందుతారు. సంకల్ప సిద్ధికి శివ దర్శనాలు, హనుమాన్ చాలీసా పారాయణం ఈ రాశి వారికి చాలా శుభదాయకంగా ఉంటుంది. నిర్మాణాలు ఊపందుకుంటాయి. టెండర్లు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులు విదేశీ విద్యా ప్రయత్నాలు ఎక్కువగా కలిసి వస్తాయి. ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలానే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఈ ధనుసు రాశి వారికి ఎక్కువ శుభ లాభాలు కలుగుతాయి. ఇక మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కాగా శ్రవణము ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నాయి. వీరి ఆదాయము వ్యయము 14 కాగా రాజ్యపూజ్యం 3, అవమానము 1 ఉంది. ఈ మకర రాశి గ్రహ సంచారం అనేది అనుకూలంగా ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాల్లో ఘనంగా పాల్గొంటారు. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. గృహ నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకుని తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. గృహంలో ఉత్సాహపూరితమైన వాతావరణం నెలకొంటుంది. పదవి స్వీకరణకు అడ్డంకులు తొలగుతాయి. పత్రాలు రెన్యువల్ ఆలస్యము తగదు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఇది శుభయోగము. వీరికి పదోన్నతి స్నానచలనం అనేది ఉంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ పంట రెండో పంట అనేది అనుకూలంగా ఉంది. ఆశించినంత మద్దతు ధర లభిస్తుంది. రాజకీయ రంగాల వారికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి. వ్యాపార వర్గాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారులకు కలిసి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన అధికమవుతుంది. తరచూ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఉంటారు. కళ క్రీడా రంగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తి వివాదాలను పరిష్కరించుకుంటారు. ఈ మకర రాశి వారు
వరసిద్ధి వినాయక ఆరాధన లలితా సహస్రనామ పారాయణం చేస్తే ఈ మకర రాశి వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో ఉండగా ఆదాయము వ్యయము 14 కాగా రాజ్యపూజ్యం 6, అవమానము 1 ఉంది. ఈ కుంభరాశి వారికి ఏలినాడు శని ప్రభావము, గురుబలము లోపం అధికంగా ఉన్నాయి. ఆదాయం బాగున్నా సంతృప్తికరంగా ఉండదు. ఊహించని ఖర్చులు, చేతిలో ధనం నిలవదు. ఈ కుంభరాశి వారు ఆచితూచి అడుగులు వేయాలి. దంపతుల మధ్య అకారణ కలహాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు, అలానే మనస్థిమితం అనేది ఉండదు. ఆత్మీయులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. వాస్తు దోష నివారణ చర్యలు తప్పనిసరి. విద్యార్థులకు ఏకాగ్రత లోపం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరి పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితాలే సాధిస్తారు. దూర ప్రాంతాల్లో ఉండే ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి. సంస్థల స్నానికుల తరుణం అనేది కాదు. వ్యవసాయ రంగాల వారికి దిగుబడి పంట బాగుంటుంది. ఆశించినంత మద్దతు ధర అనేది పొందుతారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఆ లక్ష్యం అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రముఖులకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారులకే ఎక్కువగా కలిసి వస్తుంది. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఆదాయ అభివృద్ధి అనేది ఉంది. న్యాయవాదులు, వైద్యులకు సామాన్యంగానే ఉంది. పెద్దల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వివాహయత్నం ఫలిస్తుంది. తరచూ విందులు వేడుకల్లో పాల్గొంటారు. ఈ కుంభరాశి వారు కనకదుర్గమ్మ స్తోత్ర పారాయణము, శనికి తైలాభిషేకాలు చేస్తే ఈ సంవత్సరము ఫలితాలు చాలా బాగుంటాయి. ఇక మీనరాశి వారికి పూర్వభాద 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2 పాదాల్లో ఉండగా ఆదాయము 11, వ్యయం 5 ఉంది. అలానే రాజ్యపూజ్యం 2, అవమానము 4 ఉంది. ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరం శుభాలు మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు సంతృప్తికరంగానే ఉంటాయి. వాహనాలు, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ కార్యకలాపాల్లో పనులు సాగవు. పట్టుదలతో ప్రయత్నాలు సాధించాలి. సహాయం ఆశించి భంగపాటుతో గురవుతారు. అందరితోనూ కలుపుగోలుగా మెలగండి. విమర్శలకు స్పందించవద్దు. గృహ మార్పు అనేది కలిసి వస్తుంది. దంపతుల మధ్య తరచూ కలహాలు, చికాకులు తలెత్తుతాయి. స్వయం మనంతో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఉద్యోగస్తులు కష్టం ఫలిస్తుంది. అధికారుల మన్ననలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారులకు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారులకు కష్టాలు, చికాకులు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. చిన్న తరహా వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఓర్పు, క్రమశిక్షణ అవసరము. అసాంఘిక కార్యకలాపాల్లో ఎక్కువగా పాల్గొనకండి. ఏకాగ్రతతో శ్రమిస్తే ర్యాంకులు అందుకుంటారు. తరచూ పుణ్యక్షేత్రాలు దర్శనము ఉపశమనం కలిగిస్తుంది. ఈ రాశి వారు తరచూ శివాభిషేకాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఎక్కువ లాభాలు కలుగుతాయి. ఈ క్రోధి నామ సంవత్సరం యొక్క రాశుల ఆదాయ వ్యయాలు, అలానే ఏ రాశి వారికి లాభం చేకూరుతుంది, ఏ రాశి వారికి నష్టం చేకూరుతుంది అనేది పూర్తిగా చూశారు కదా. దయచేసి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అనేది ఏ చిన్న యూస్ఫుల్ అనిపించినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఇంకా మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. దయచేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.